వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విజిట్ ప్లేస్ వచ్చేసి మన కోరేంటి సత్యనగర్లో ఉన్న ఒక డిఫరెంట్ దుర్గామాత అనమాట. ఈ సెటప్ వచ్చేసి చాలా అంటే చాలా స్కేరీ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఓకే, హలో గైస్. ఈరోజు అయితే మనం కాచిగూడ దగ్గర ఉన్న మా దుర్గామాత దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ అన్న వాళ్ళైతే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఏంటి ఈ స్టోరీ హిస్టరీ ఏందో ఇప్పుడు అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది? జై మాతాది భయ్య. యాక్చువల్లీ మా సీనియర్స్ చేస్తుండే వాళ్ళ నుంచి మేము చేస్తున్నాము. మేము ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అన్నది? మేము 20 years అయిపోయింది భయ్య. 20 years ఎక్కువనే అయిపోయింది. దాని తర్వాత మా సీనియర్స్ నుంచి మేము చేస్తున్నాము. మేము చేయబట్టి 3 years, 3rd year ఇది మాది. ఫస్ట్ టైం మేము ఫైబర్ సెట్టింగ్ చేసినాము. ఈ సెకండ్ టైం కేవ్స్ చేసినాం అనమాట. మొత్తం టీం వర్క్ ఇదంతా. ఇంత ఈ మొత్తం ఈ సెటప్ కి మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది? అసలు చందా ఏమైనా కలెక్ట్ చేస్తారా, లేకపోతే మీరు మీ చేతితోటి చేస్తారా ఇవంతా?
అంతా టీం వర్క్ భయ. చందా అంటే ఓన్లీ మా బస్తీ కమ్యూనిటీ అంతా స్పాన్సర్ చేస్తుంది దీనికి. ఇది వచ్చేసి సెట్ వచ్చేసి 8 lakhs పడ్డది మాకు. ఇది ఓవరాల్ గా మాకు 18 to 20 lakhs ఖర్చు కూర్చుంటుంది మాకు. అంటే ఓన్లీ టీమ్ వర్క్. అంతా టీం వర్కే, అంతా టీం వర్కే, అంతా టీం వర్కే. ఓకే. అంటే ఈ సెటప్ వేసే వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? స్పెషల్ గా ఏమైనా తీసుకొస్తారా లేకపోతే? ఇది స్పెషల్ గా తీసుకొస్తాం బ్రదర్. ఆర్ట్ డైరెక్టర్స్ చేస్తారు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మనీ అని చెప్పేస్తున్నాడు మాకు, ఆయన ఇదంతా అరేంజ్ చేసిండు. తర్వాత మణికంఠ ఆయన పేరు. తర్వాత వంశీ కొంచెం డైరెక్ట్ చేసింది దీన్ని, మా బ్రదర్. అందరు టీం వర్క్, అందరు ఒక్కొక్కళ్ళ ఐడియా ఉన్నారు దీంట్లో. అందరు చిన్న పెద్ద లేకుండా అందరు టీం వర్క్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా బట్టి దీన్ని ముంగడు తీసుకొని వెళ్తాం అనమాట. ఇలా చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది అసలు? ఇది మా వంశీకి వచ్చింది ఫస్ట్ ఆలోచన. తర్వాత మేము టీం అంతా దీనికి మేము సహకరించాం అనమాట. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా తర్వాత సెట్ అయ్యకుండా ఇట్లా వచ్చింది అనమాట. అంటే ప్రతి సంవత్సరం ఇదే సెటప్ ఉంటుందా లేకపోతే? అట్లే ఉండదు బ్రదర్. ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో దర్బార్ చేసినాము, ఇది సెకండ్ టైం కేవ్స్ వేసినాము, ఇప్పుడు కేవ్స్ వేసినాము. నెక్స్ట్ టైం చెప్పలేము, దీనికన్నా ఇంకా అప్డేటెడ్ ఏమైనా వస్తే దానికన్నా ఇంకేమైనా చేస్తాం. అంటే టీమ్ లో అందరు సజెషన్స్ తీసుకొని ఎవరి సజెషన్ అయితే బెటర్ ఉంటుందో వాళ్ళ ప్రకారం వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ అట్లానే చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఈ సెటప్ మొత్తము అంటే ఎన్ని రోజులు రెడీ అవుతుంది అసలు? ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు? 10 days బ్రదర్. వినాయక నిమజ్జనం తదనంతరం నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోతుంది. కర పూజ అయిపోయింది, దా నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డేనే ఇమీడియట్. ఓకే అన్న. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళ లేకపోతే వేరే స్టేట్ నుంచి ఏమైనా స్పెషల్ గా తెప్పించారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఆంధ్ర ఉన్నారు, బీహార్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెప్పి చేపిస్తాం మేము ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ మీరు డిజైన్ అయితే చేయించిన తర్వాతకి వాళ్ళ ఆ డిజైన్ ప్రకారం మనుషులు తెప్పించి చేస్తారు. ఎగ్జాక్ట్లీ అట్లా. ఇక్కడ చీరలు వేలం పాట వేస్తారు కదా అన్న, ఆ చీర వేలం పాట కూడా మొత్తం కలిపే కదా? అర్థం కాలేదు. ఇప్పుడు చీరలో వేలం పాట ఉంటది కదా మాతది, ఆ చీరల వేలం పాట కూడా ఇప్పుడు అంటే ఎట్లా పోతుంది మీ దగ్గర అసలు? మా దగ్గర అంటే వేలం పాట ఏమి ఇంతవరకు పెట్టలేదు మేము. అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు మా దగ్గర. కమర్షియల్ గేమ్ చేయం మేము. పాట వేసి అదే అమౌంట్ తోటి ఏమైతుంది అంటే ఆ మాతను పెట్టడం కానీ ఆ ఖర్చులు అన్ని ఎలా తీస్తారు అలా అడుగుతుంది. మా దగ్గర అట్లుండదు. మా దగ్గర టోకన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. టోకెన్ అంటే? టోకన్ అంటే 10 రూపీస్ 5 రూపీస్ టోకన్స్ అట్లా ఉంటాయి కదా, అంత చీప్ గా టోకన్ పెడతాం మేము. మా దగ్గర ఇట్లా ఏదో ఇన్కమ్ రావాలన్నట్టు అట్లేం ఉండదు మా దగ్గర. అది ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలా, వాళ్ళది వృతా సాయం మన అమ్మవారికి చెందాలన్నట్టే తీసుకుంటాం తప్పించి ఏదో మాకు వాళ్ళు ఇస్తారు మేము చేస్తాం అన్నట్టు ఏమి ఉండదు. వేరే దగ్గర చేస్తారు అట్లా, కానీ మా దగ్గర ఆ సిస్టమ్ లేదనమాట. మా దగ్గర ఇక్కడ ఖర్చు ఈ ఇయర్ ఖర్చు అయిన అమౌంట్ ఈ ఇయర్ కి అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ ఉంటుంది మళ్ళీ. ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ అమౌంట్ తోటి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తుంటాం. ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది. ఓకే అన్న. అయితే ఇప్పుడు టోకెన్ అన్నారు కదా, ఆ టోకెన్ అంటే ఎంట్రీ ఫీజా లేకపోతే ఎలా? ఎంట్రీ ఫీజు కమర్షియల్ మామూలుగా జనరల్ పబ్లిక్ కి టోకన్ ఉంటుంది కదా, అది మీరు వేయొచ్చు, నేను వేయొచ్చు, ఎవరన్నా వేయొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు వేయొచ్చు, XYZ ఎవరన్నా, అందరికి. అంటే చాలా దగ్గరలో ఈ మధ్యలో కమర్షియల్ పర్పస్ ఏంటంటే ఒక యాక్టివ్ లాంటి వెహికల్స్ పెట్టి టోకెన్స్ 50 రూపీస్ అని చెప్పేసి అలా పెడతారు. మీ దగ్గర అలాంటి? మా దగ్గర 50 రూపీస్ అట్లేం ఉండదు మా దగ్గర. అదే చెప్తున్నాను మీకు, 5 రూపీస్ 10 రూపీస్ అంటే మేము ఏదో ఇట్లా కమాంచాలని ఇట్లా దాని వల్ల మేము పెట్టాలన్నట్టు మాకు ఉండదు. మా ఇంటెన్షన్ ఏంటంటే మనం హిందువులం, మనం మన పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలా, మన వంతు సాయం మన వంతు కృషి దానికి అందజేయాలా, అదే మా సిద్ధాంతం. చాలా వరకు దుర్గామాత గాని వినాయకుడు గాని ఏమైతుందంటే ఆపోజిట్ వాళ్ళని చూసి లేదా పోటీ అట్లా చేస్తుంటారు. సో ఇక్కడ మీ ఈ ఏరియాలో అసలు అలాంటి పోటీ అనేది ఏమన్నా ఉందా మీకు? మా ఏరియాలో పోటీ ఏమి ఉండదు, ఎందుకంటే మా దగ్గర గ్యాంగ్స్ అని గ్రూప్స్ కానీ ఏమి ఉండవు కాంపిటీషన్లు పోయి చేయనీకే. మాదంతా టీం వర్క్ ఉంటుంది. మొత్తం సత్యనగర్ బస్తీ కమిటీ అంతా పాల్గొంటారు, వాళ్ళ సహకారాలు ఉంటాయి, అన్ని వాళ్ళ సజెషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళ అండర్లో కూడా ఉంటుంది. అంతా సత్యనగర్ బస్తీ కమిటీ నుంచి అన్ని విధాలుగా కోఆపరేషన్ ఉంటుంది మాకు. సారీ అన్న ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. ఈ మధ్యలో చాలా వరకు ఏమైతుందంటే నిమజ్జనం అప్పుడు వినాయక చవితుల అప్పుడు కానీ మాత అప్పుడు కానీ ఏమైతుందంటే డీజేలు పెట్టింది కాకుండా చాలా వరకు ఐటెం సాంగ్స్ అని కొంచెం డిఫరెంట్ సాంగ్స్ వేసి చాలా వరకు మన హిందువుల పండుగలు ఏవైతే ఉన్నాయో అవి అపవిత్రం చేస్తున్నారు. సో మీరు కూడా అలాగే చేస్తారా లేకపోతే ఏమన్నా డిఫరెంట్ గా చేస్తారా? మేము అట్లేం చేయం రాదు. మేము ఏమున్నా కల్చరల్ గా మన తెలుగు సాంప్రదాయం ఎట్లుంటుందో, మన హిందూ సాంప్రదాయం ఎట్లుంటుందో, మన సనాతన సాంప్రదాయం ఎట్లుంటుందో అదే ఫాలో అవుతాం మేము. మా దగ్గర ఇట్లా డాన్సెస్ డీజేలు అట్లేమి ఉండవు. ఒకవేళ మేము డీజే పెట్టినా కూడా దాంట్లో మీకు అంతా భక్తి పాటలు అట్లా అమ్మవారి పాటలు అవే ఉంటాయి తప్పించి
మీకు మాక్సిమం సినిమా పాటలు అనేవి మేము దాన్ని అలౌ చెయ్యం ఎక్కువ. ఆ, ఇప్పటి వరకు ఏమైతుందంటే చాలా మందికి ఈ మన హిందువుల పండుగలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైతే అపవిత్రం చేస్తున్నారో వాళ్ళకు స్పెషల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు మీ టీం తరపున? బ్రదర్, అది చాలా తప్పది. మన హిందువుల పండుగలని మనము కల్చరల్ గా సెలబ్రేట్ చేయాలా, మన తెలుగుదనం ముట్టిపడేటట్టు సెలబ్రేట్ చేయాలా. అది అందరికీ మంచిది. అది అప్కమింగ్ జనరేషన్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మాటలన్నీ. చాలా మంది అబ్బాయిలు ఎట్లయిపోయినారు అంటే ఇప్పుడు అంతా కొన్ని ఫంకీ హెయిర్ కట్స్ తోని, ఫంకీ డ్రెస్సెస్ తోని, ఫంకీ సిస్టమ్స్ తోని అమ్మవారి నవరాత్రులు చాలా మంది సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ అది చాలా తప్పది. అట్లా చేస్తున్నారు కానీ అది చాలా తప్పది. అది మంచిది కాదు, వాళ్ళకు కూడా అది కరెక్ట్ కాదు. అది నేను నా సజెషన్ ఏంటంటే అందరూ తెలుగుదనం ముత్తి పడేటట్టు ఆమె ఆశీర్వాదం పొందాలంటే కొంచెం మన కల్చర్గా, తెలుగు కల్చర్గా, మన హిందూ కల్చర్లో వెళ్తే చాలా చాలా మంచిది. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్కి మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెటప్ కాకుండా మామూలుగా డైలీ ఒక దాండియా లాంటివి కొంతమంది సెలబ్రేట్ చేస్తుంటారు, అలా మీ దగ్గర స్పెషల్ ఏమైనా ఉన్నాయా అన్న? ఉంటాయండి, బతుకమ్మ ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జాగరణ ఉంటుంది, అట్లా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు ముందు ముందు చూడొచ్చు. అవి కూడా ప్లానింగ్ లో అయితే ఉన్నాయి, కాకపోతే టైం పడుతుంది. ప్లానింగ్ లో అవుతున్నాయి, టైం ఏం పట్టదు. ఒకవేళ ఆమె అనుగ్రహం అంతే, ఆమె అనుగ్రహం ప్రకారం వెళ్ళిపోతా ఉంటారు. మేము అంతే. సో లాస్ట్ గా ఫైనల్ గా మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారా? అందరూ నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేయండి. కోట్లాటలు ఇంకా డ్రింకింగ్ తోని అట్లాంటి చిల్లర వేషాలు వేయకుండా భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేయండి. ఆ ఆశీస్సులు పొందండి. మీకు మీ కుటుంబం మంచిగా ఉంటుంది, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు, అంతే. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మా టీంలో కానీ మన ప్రవీణ్, వెంకట్, చేతన్, వంశీ అండ్ ఇంటూ మీ, ఇంకా రవి, వరుణ్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా మన సందీప్, ఇట్లా పేరు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది పేర్లు మిస్ అయిపోతే క్షమించాలి నన్ను. ఇంకా మా నెక్స్ట్ జూనియర్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా పేరున అందరికీ ధన్యవాదం. ఇది వాళ్ళ పేర్లు చెప్పలేదని ఎవరు బాధపడవద్దు అట్లా. సో జూనియర్స్ అంటే గుర్తొచ్చింది. సో మీ జూనియర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మా జూనియర్స్ కి మేము ఇదే చెప్పాలనుకుంటున్నాము. మా సీనియర్స్ అడుగుజాల మేము ఎట్లా నడిచినామో మా అడుగుజాలలో మీరు అట్లా నడవాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, అంత మంచిగా చేసుకోవాలా. ఫ్యూచర్లో అందరూ బాగుండాలా, మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలా. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవాలా, మంచి ఇన్కమ్ తోని, సోర్స్ తోని అందరూ మంచిగా ఉంటే హెల్దీగా వాళ్ళకి కూడా మంచిది.